ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? ప్రభువు ఉచితమైన కృపను బట్టి, మీ ప్రార్థన బట్టి మేమందరం కూడా క్షేమంగా ఉన్నామండి. అవును, నిన్నటి దిన మన ప్రభువుని చాలా బలంగా మా స్వర స్థానాలకు మించి ఆరాధించాం కాబట్టి నాతో పాటు మా సంఘస్థుల స్వరాలన్నీ కూడా ఇలాగ అయిపోయినాయండి. క్షమించాలి. అయినా ప్రభువు మళ్ళీ వాటిని తిరిగి మా స్వరాలు మాకు అందించగలడు. ఒకవేళ ఆ స్వరాలు అలా అందించకపోయినా చాలా భాగ్యంగా ఎంచుతా ఉన్నాం. చాలా హ్యాపీ. యేసుక్రీస్తు మరిమ్మ ద్వారా వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తులో ప్రవహించేది మరిమ్మ రక్తం, యేసులో ఉండేది మరిమ్మ రక్తం. ఎందుకనంటే మరియ గర్భం నుండి వచ్చాడు కాబట్టి మరియ రక్తం అని అంటున్నారు కదా. వినండి జాగ్రత్తగా. మరి ఎలా పుట్టిందంటారు? వాళ్ళ తల్లి తండ్రి కలయిక ద్వారా పుట్టినటువంటి ఒక స్త్రీ, ఆమె పేరు మరియ కదా. అంటే ఆమెలో ముందు నుంచే పాపపు రక్తం అనేది ఆమెలో ఉండింది. అదే పాపపు రక్తాన్ని వేసుకొని యేసు పుట్టాడా? చెప్పండి నాకు. ఆమెలో ఉన్న పాపపు రక్తమే యేసుకొచ్చిందా? చెప్పాల. ఆమెలో ఉన్న పాపపు రక్తం యేసులోకి ఎలా వచ్చింది? ఒకవేళ నరుని రక్తమే అయితే యేసులో ఉండేది, అది పాపాలను ఎలాగ క్షమించగలిగిద్ది? పాపాలకు విమోచన ఎలాగిచ్చిద్ది? ఒకవేళ ఆయనలో ఉన్నది నరుని రక్తమే అయితే ఈరోజు నేను దేవుడినే, ఈ వీడియో చూస్తున్న మీరు దేవుళ్ళే, ఆ వీడియో చేసిన ఆయన దేవుడే. మరి ఎందుకనంటే ఆయన నరుని రక్తం అంటున్నాడుగా. నరుని రక్తానికి అంత సీన్ లేదు. నరుని రక్తానికి అంత సీన్ ఉంటే మార్క్స్ 3:6లో కానీ ఉన్నటువంటి యేసుక్రీస్తు తమ్ముళ్ళు కానీ యేసుక్రీస్తు చెల్లెళ్ళు కానీ ఆయన రేంజ్లో సువార్తలు చేయలేదు, ఆయన రేంజ్లోని అద్భుతాలు చేయలేదు, సూచక్రియలు చేయలేదు, ప్రవచనాలు పలకలేదు. మీకు అర్థమవుతుందా? ఆయన వాళ్ళు యోసేపుతో కలవడం ద్వారా పుట్టారు బ్రదరు, అందుకే వాళ్ళు చేయలేకపోయారు అని అంటే మీరు చెప్పకనే చెప్తున్నారు. ఏమని? యోసేపు కలయికతో పుట్టలేదు అని కదా. మరి యోసేపు కలయికతో పుట్టని వాడు అంటే ఒక మనిషి కలయికల ద్వారా కలగని వాడిలో మనిషి రక్తం ఎలాగొచ్చిద్ది? గర్భం నుండి వచ్చిద్దా? సరే, గర్భం నుండి స్త్రీ గర్భం నుండే వచ్చాడు కాబట్టి మరి ఆమెలో ఇంతకుముందు పాపపు రక్తం ఉందిగా, యేసులో కూడా పాపపు రక్తమే ఉందా? నాకు చెప్పండి దీనికి సమాధానం. ఆలోచన చేయండి. ఏదో చెప్తున్నారు, ఆయన పెద్ద ఆయన ఇది మాట్లాడినా ఆయన లాజిక్కే ఉంటుంది అనే అపోహలు ఎవరు బతకొద్దండి. ఎంత పెద్ద సేవకుడు ఏది చెప్పినా కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి. ఏ చిన్న బేసిక్స్, ఇవన్నీ స్టాండర్డ్స్, ఫౌండేషన్స్, ఇవన్నీ ఏంటివి? దేవుడు అనేవాడిలో నీలో నాలో ఉండే రక్తం ఉండకూడదు. దేవుడు అనేవాడు పుట్టించేవాడై ఉంటాడు. దేవుడు అనేవాడు ఎలాంటి ఎడారిలోనైనా ఏదైనా సృష్టించగలడు. దేవుడు అనేవాడు నరుల రక్తానికి వేరుగా ఉంటాడు. చెప్పండి నాకు. ఆయన ఏదో చెప్తున్నాడు, అప్పనంగా వచ్చినాయి కాబట్టి ఏదో చెప్తున్నాడు, ఆయన ఏది చెప్పినా మేము ఒప్పుకుంటూ పోతాం అని అనుకుంటే మాత్రం మీ కర్మ అది. నేనేం చేయలేను దానికి. అలాంటి బోధల వైపు ఇంకా ఎవరైనా మొగ్గు చూపుతున్నట్లయితే దేవుడు వాళ్ళందరికీ మారు మనసు ఇచ్చును గాక.